అంబటి రాంబాబు ఆయన రూటే సెపరేటు. తెల్ల చొక్కా వేసుకుని రాజకీయం చేసినా, కోటు వేసుకుని అడ్వకేట్ అవతారం ఎత్తినా ఆయనకంటూ ఒక సెపరేట్ స్టైల్ ఉంది. ఆగండి, తెల్ల చొక్కా రాజకీయం వరకు ఓకే, కానీ కోటు వేసుకుని అడ్వకేట్గా మారడం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, అంబటి రాంబాబు అడ్వకేట్ రాంబాబుగా మారిపోయారు. తన కేసుని తానే వాదించుకుంటున్నారు. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే కంప్లీట్గా డీటెయిల్స్ చూసేయండి. అదిగో హైకోర్టు ప్రాంగణంలో అలా నడుస్తూ వస్తున్నారే, ఆయనే అంబటి రాంబాబు. కాదు, అడ్వకేట్ రాంబాబు. సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యులపై వైఎస్ జగన్ పై అసభ్యంగా పోస్టులు పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి. తానిచ్చిన ఫిర్యాదుపై ఇన్ పర్సన్ గా హైకోర్టులో ఆయన వాదనలు ఆయనే వినిపించారు అంబటి రాంబాబు. ఈ కేసులో పార్టీ ఇన్ పర్సన్ అంటే నేనే స్వయంగా వచ్చి నా వాదనలు వినిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దానికి భారత రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం నేను స్వయంగా వచ్చి కోర్టు వారి ముందు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆర్గ్యూ చేస్తున్నాను. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఫిర్యాదులు ఇచ్చానన్నారు అంబటి. 5వ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. 5 కంప్లైంట్స్ని విడివిడిగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో 19, 11, 24 ఇవ్వటం జరిగింది. జనరల్గా ఒక కంప్లైంట్ ఎవరన్నా ఇస్తే పోలీసు వారు తక్షణమే చేయవలసిన పని ఏమిటంటే ఆ కేసుని రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలి, అంటే క్రైమ్ కట్టాలి. కానీ పోలీసు వారు, నా క్లియర్ ఎలిగేషన్ ఏమిటంటే పోలీసు వారు ఇన్ఫ్లుయెన్స్కు గురై ఈ కేసును రిజిస్టర్ చేయలేదు. తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు అంబటి. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ గారి ఎక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు. దాన్ని కూడా నేను కంప్లైంట్ ఇచ్చాను. అది మాత్రం రిజిస్టర్ చేయలే. కడవ 4 కేసులు రిజిస్టర్ చేశారు. ఆ 4లో అయ్యన్న పాత్రుడు గారి మీద పెట్టిన కేసుని కేవలం ఆయన ఎక్యూజ్డ్ పేరు పెట్టకోకుండా ఊరిని కేసు రిజిస్టర్ చేశారు. దీని మీద కోర్టు వారిని ఆశ్రయించాను. ఖచ్చితంగా ఒకటైతే భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎవరి మీద ఏ కేసు పెట్టినా అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయినప్పుడు దాన్ని ఇమీడియట్గా పోలీసు రిజిస్టర్ చేయాలి. ఈ కేసులో ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశాక మళ్లీ తన వాదనలు వినిపిస్తానన్నారు వైసీపీ నేత. రిజిస్టర్ చేయట్లేదు, యాక్షన్ తీసుకోవటం లేదు. అందువల్ల అనివార్యమైన పరిస్థితుల్లో కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. కోర్టు వారి ముందు అన్ని విషయాలను మళ్ళా కౌంటర్ వారు వేసిన తర్వాత, స్టేట్ నుంచి కౌంటర్ వేసిన తర్వాత, ఆ కౌంటర్ చూసిన తర్వాత దాని మీద నేనే స్వయంగా వచ్చి ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గినందువల్లే తాను హైకోర్టు వరకు రావాల్సి వచ్చిందన్నారు అంబటి రాంబాబు.